హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఒక 30-35 నిమిషాల పాటు ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఇంకో 4-5 వీడియోస్ శాంపిల్ చూసి కంటెంట్ బాగుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ బాగోకపోతే కింద కామెంట్ చేయండి, లేదా నాకు పర్సనల్గా అయినా తెలియజేయండి. ప్రతి కామెంట్ నేను చదువుతా, కాకపోతే రెస్పాండ్ అవ్వకపోవచ్చు, రిప్లై ఇవ్వలేకపోవచ్చు, కానీ ప్రతి కామెంట్ చదువుతా. అండ్ నాకు వచ్చే ప్రతి వాట్సాప్ మెసేజ్ నేను చదువుతా. రెస్పాండ్ అవ్వను అండ్ రిప్లై ఇవ్వలేకపోవచ్చు, మ్యాక్సిమం చదువుతా. ఇంపార్టెంట్ అయితే రిప్లై కూడా ఇస్తాం. సో ఇక్కడ ప్రతి నెల 1వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదలకు సేవలో కార్యక్రమంలో భాగంగా పింఛన్లు పంచడానికి వెళ్తున్నారు. నెలకు ఒక నియోజకవర్గానికి వెళ్తున్నారు. దానిలో భాగంగా నిన్న పరుచూరు నియోజకవర్గంలోని చినగంజం మండలంలోని ఒక గ్రామానికి వెళ్ళారు. అక్కడ పింఛన్లు పంచుతూ ఆ P4 కాన్సెప్ట్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇద్దరు విక్రమ్ నారాయణరావు గారు అండ్ మరో పర్సన్ ఇద్దరు పర్సన్స్ని మార్గదర్శులుగా ఎంపిక చేసి వాళ్ళకి చెరో 30 కుటుంబాలని బాధ్యత అప్పచెప్పారనమాట. సో జగన్ నొక్కిన బటన్లన్నీ మేము ఇచ్చే పింఛన్లు అంతే, సంపద సృష్టించి పేదలకు పంచుతాం, జూన్లోపు ఉపాధ్యాయ ఖాళీ పోస్టుల భర్తీ, పేదరికం నిర్మూలనకే P4, బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీలో సీఎం చంద్రబాబు అరిచారు. రాష్ట్రంలో జీతాలకే డబ్బులు లేని పరిస్థితి. గత ప్రభుత్వం నుంచి వచ్చిన 10 లక్షల కోట్ల అప్పులకు ప్రతి నెల వడ్డీలు కట్టాల్సి వస్తోంది. అయినా 10 నెలలుగా 1వ తేదీన పింఛన్లు అందిస్తున్నాం. ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువగా ఇస్తున్నాం. రాష్ట్రంలో 1.5 కోట్ల కుటుంబాలు ఉంటే ప్రతి నెల 64 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేస్తున్నాం. అంటే సగటున ప్రతి 2.5 కుటుంబాల్లో ఒకరికి పింఛన్లు అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఒకప్పుడు బటన్లు నొక్కేవారు, ఆ బటన్లన్నీ మేమిచ్చే ఒక్క పింఛన్లకే సమానం అని జగన్ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అలాగే ఆ కొత్తగొల్లపాలెంలో వాళ్ళని పరిచయం చేసి ఇదిగోండి P4లో భాగంగా విక్రమ్ నారాయణరావు గారు అండ్ వసంత్ శ్రీనివాసరావు వాళ్ళిద్దరిని పరిచయం చేసి వీళ్ళిద్దరూ మార్గదర్శులు. అలాగే బంగారు కుటుంబం నుంచి కొంతమందిని ఎంపిక చేశారు. సో శ్రీనివాసరావు గారేమో పరుచూరు నియోజకవర్గంలో ఇంకొల్లు మండలం స్వగ్రామం. వీరి కంపెనీ ఆదిత్య అప్లయన్సెస్కు 150 కోట్ల టర్నోవర్ ఉందంట. 2030 నాటికి 1000 కోట్ల టర్నోవర్ టార్గెట్. అలాగే విక్రమ్ నారాయణరావు గారు కూడా 2011లో లాయిడ్ హెల్త్ కేర్ను స్థాపించారు. 12 మంది ఉద్యోగులతో ప్రారంభమై 13 ఏళ్లలో 1200 మంది ఉద్యోగాలు ఇచ్చారు. పలు అవార్డులు అందుకున్నారు. జాతీయ స్థాయిలో 22వ ర్యాంకులో ఉన్నారు. 2030 నాటికి 1000 కోట్ల టర్నోవర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. సో ఈయన కూడా కొన్ని ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గొనసపూడి గ్రామంలో సో వాళ్ళని సభకు పరిచయం చేశారనమాట. 15 బంగారు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలని వాళ్ళకి చెప్పారు. అక్కడ ఇంటరాక్షన్, లబ్ధిదారులతో ఇంటరాక్షన్ ఇది జరిగింది. సో ఇదే సీఎం గారికి సంబంధించి ఈ ప్రోగ్రాం. ఈవెన్ మా పింఛన్ల ముందు ఆ బటన్లు ఎంత అని చెప్పి ఆంధ్రజ్యోతిలో కూడా అదే రాశారు. పంపిణీ తొలి రోజే 98% మందికి లబ్ధి, ప్రజలే ఫస్ట్, ఆ తర్వాతే మిగిలినవన్నీ. 2029 కల్లా పేదరిక నిర్మూలనే లక్ష్యం. తలసరి ఆదాయం 5,20,000 చేరుస్తా. P4ను విమర్శిస్తే సహించేది లేదు. జూన్ చివరికల్లా భారీగా టీచర్ పోస్టుల భర్తీ. సంకల్పం ఉన్న ఒక్క రోజులో అన్నీ కావు. బాపట్ల జిల్లా కొత్తగొల్లపాలెంలో పింఛన్ల పంపిణీ. P4 కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అని చెప్పారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. ఇదిగోండి, మెగా డిఎస్సి వచ్చేస్తోంది, మన పెన్షన్ల ముందు వారి బటన్లు బలాదూర్ అని అక్కడ ఆయన మాట్లాడిన అంశాలన్నీ కూడా 3 పత్రికల్లో ఇచ్చారు. ఒక్క రియాలిటీ షో మరో ప్రపంచం పత్రికలో తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో అదే ఇచ్చారు బ్యానర్లో. ఇక తర్వాత అంశం అత్యంత కీలకమైంది, అందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాల్సింది. రతన్ టాటా ఔదార్యం. 3,800 కోట్ల ఆస్తిలో దాతృత్వానికే సింహభాగం. 2 రతన్ చారిటీ సంస్థలకు కేటాయింపు. మిగిలినది కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు. వీలునామాలో పేర్కొన్న వ్యాపార దిగ్గజం. టాటా సన్స్ మాజీ చైర్మన్ దివంగత రతన్ టాటా తన ఆస్తుల్లో భాగాన్ని దాతృత్వానికే కేటాయించారు. మిగిలిన దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉద్యోగులు, పెంపుడు జంతువులకు చెందేలా వీలునామా రాశారు. గత ఏడాది అక్టోబర్ 9వ తేదీన ఆయన మరణించారు. తనకున్న 3,800 కోట్ల ఆస్తిపై ఆయన రాసిన వీలునామా తాజాగా బయటకు వచ్చింది. ఆస్తిలో సింహభాగాన్ని రతన్ టాటా ఎండోమెంట్ ఫౌండేషన్, రతన్ టాటా ఎండోమెంట్ ట్రస్టులకు కేటాయించారు. ఈ 2 సంస్థలు ఆ నిధులను దాతృత్వానికి వినియోగిస్తాయి.
వీలునామాలో రాయని షేర్లు, పెట్టుబడులు, ఇతర ఆస్తులు ఈ దాతృత్వ సంస్థలకే చెందుతాయని వీలునామాలో రతన్ టాటా పేర్కొన్నారు. సో అది తర్వాత రతన్ టాటా తనకున్న ఆస్తుల్లో మ్యాక్సిమం దాతృత్వానికే ఉపయోగించారు, తన చారిటీ సంస్థలకే ఇచ్చారన్నమాట. ఇక మనందరం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, రిలయన్స్ సంస్థ రాష్ట్రంలో బయోగ్యాస్ ఉత్పత్తి ప్లాంట్లు పెట్టబోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్లాంట్లు పెడుతుంది, 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టబోతోంది అని చెప్పుకున్నాం కదా. దానిలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో ఒక ప్లాంటు ఈరోజు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇదిగోండి సిబీజీ ప్లాంట్కు శంకుస్థాపన. పాల్గొననున్న మంత్రి లోకేష్. 65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న రిలయన్స్. సో ఈరోజు కనిగిరిలోని అక్కడ నారా లోకేష్ గారు అండ్ మంత్రులు, ఆ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారనమాట. కొంచెం అది కీలకమైన కార్యక్రమం ఈరోజు జరగబోతోంది. ఇక అమరావతి ఓఆర్ఆర్ ఉంది కదా, దానికి 70 మీటర్ల వెడల్పుకే కేంద్రం ఫస్ట్ ఒప్పుకుంది. లేదు మాకు 70 మీటర్లు కుదరదు, 150 మీటర్లు కావాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో పదే సీఎం చంద్రబాబు నాయుడు గారు మన అధికారులు సంప్రదింపులు చేయడంతో కేంద్రం 140 మీటర్లకు ఒప్పుకుందంట. ఈనాడులో రాశారు. అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు 140 మీటర్లు. ఫలించిన సీఎం చంద్రబాబు కృషి, ఇరువైపులా సర్వీస్ రోడ్ల నిర్మాణం, తొలుత 70 మీటర్లకే అలైన్మెంట్ కమిటీ ఆమోదం, కేంద్రంతో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు, నిర్ణయంలో మార్పు. తర్వాత బర్డ్ ఫ్లూ వైరస్తో 2 ఏళ్ల చిన్నారి మరణించారంటండి. ఇది కొంచెం విషాదకరమైన వార్త. బర్డ్ ఫ్లూ వైరస్తో నరసరావుపేటలో అంట 2 ఏళ్ల చిన్నారి పచ్చి కోడి మాంసం తినడంతోనే రాష్ట్రంలో ఇదే మొదటి కేసు. అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖకు ప్రభుత్వం ఆదేశాలు. ఏమంటే పచ్చి కోడి మాంసం ఎలా తింటారండి అసలు పిల్లలు, అందులోకి 2 సంవత్సరాల పిల్ల. బర్డ్ ఫ్లూ H5N1 వైరస్తో పల్నాడు జిల్లా నరసరావుపేటలో 2 ఏళ్ల చిన్నారి మరణించింది. పచ్చి కోడి మాంసం తినే అలవాటుతో పాటు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం చిన్నారి మరణానికి దారితీసిందని వైద్యులు గుర్తించారు. పచ్చి కోడి మాంసం ఏంటండి, మనుషులమే కదా మనం, అట్లీస్ట్ హాఫ్ బాయిల్ కూడా తినలేం మనం. ఫుల్గా బాయిల్ అయితేనే తినగలం, ఫుల్గా బాయిల్ అయితేనే మాంసం ఏదైనా అలాగే తినాలి. అటువంటిది పచ్చి కోడి మాంసం తినడం వల్ల 2 ఏళ్ల చిన్నారి చనిపోయిందంటే, అందులోకి బర్డ్ ఫ్లూ వైరస్ లాంటిది ఉండటంతో ఎక్కడున్నాం మనం. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు తొలుత చర్చ, అనంతరం ఓటింగ్. గురువారం రాజ్యసభకు బిల్లు. పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసిన అధికార విపక్షాలు. ఐక్యంగా అడ్డుకోవాలని ఇండియా కూటమి నిర్ణయం. లేదమ్మా, బలం లేదమ్మా, కష్టమమ్మా. వక్ఫ్ బిల్లు మీద జేపీసీ వేశారు. జేపీసీ వేసినా సరే బీజేపీ ఏమనుకుంటుందో వాళ్ళు ఫస్ట్ డిసైడ్ అయ్యారో దానికి తగ్గట్టే జేపీసీలు కూడా నిర్ణయిస్తాయి. జమిలి బిల్లు అయినా, వక్ఫ్ బిల్లు అయినా, ఏ వివాదాస్పద బిల్లు అయినా సరే జేపీసీ వేసినా సరే వాళ్ళకు అనుకూలంగానే వస్తుంది. సో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందబోతోంది. దీనిలో ఏంటంటే ఈ వక్ఫ్ భూములకు సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు ఇంతకుముందు వాళ్ళ బోర్డు, ఆ వక్ఫ్కి సంబంధించి ఒక ట్రైబ్యునల్ ఉండేది, ముస్లిం ట్రైబ్యునల్. దానిలో పరిష్కారానికి వెళ్ళేవాళ్ళు. ఇక మీద అది ఉండదు. ప్రభుత్వమే ఆ బోర్డులో ప్రభుత్వం తరపున ముస్లిమేతర వ్యక్తులు కూడా ఉంటారు అండ్ ఒక ప్రభుత్వ అధికారి ఉంటారనమాట. సో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే అది ఫైనల్ అవుద్ది. అంటే ఇంతకుముందు ఓన్లీ ముస్లిమ్స్కి సంబంధించి భూ వివాదాలు, వక్ఫ్ భూముల వివాదాలు ఏమున్నా సరే ఆ ట్రైబ్యునల్ దగ్గరికి తీర్పు ఇచ్చేవాళ్ళు, అది పాటించేవాళ్ళు. ఇప్పుడు అది కాకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుద్ది, ప్రభుత్వం తీర్పు చెప్తుంది. అలాగే అక్కడ ఏమైనా తేడా ఉంటే హైకోర్టుకు వెళ్ళవచ్చు, అది చెప్పారు. ఇలా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ వక్ఫ్లో కొన్ని కఠినమైన నిబంధనలు ఉన్నాయి. అవన్నీ కూడా ముస్లిం సాంప్రదాయాలకు, ఆచారాలకు వ్యతిరేకమైనవి. భూ వివాదాలకు వాళ్ళకు అనుకూలంగా ఉన్నది కాస్త ఇప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా మారచ్చు. అందుకని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, దేశవ్యాప్తంగా వక్ఫ్ని వ్యతిరేకిస్తున్నారు. అయినా సరే ఖచ్చితంగా దాన్ని తీసుకురావడానికే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించుకుంది. సైబర్ నేరగాళ్ళ ఉచ్చులో నేరాలు అయితే ఈరోజు వైసీపీ వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. వైసీపీకి ఉన్న 4 ఎంపీలు వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేస్తారో వ్యతిరేకంగా ఓటేస్తారో అనేది చూడాలి. వ్యతిరేకంగా ఓటేస్తే బీజేపీతో కయ్యానికి రెడీ అయినట్టే, లేదా వ్యతిరేకంగా ఓటేసి రాత్రికి వెళ్ళి కాలు పట్టేసుకోవాలి. ఇంకా అది సొల్యూషన్. సైబర్ నేరాల ఉచ్చులో ఉద్యోగులే అధికం, ప్రముఖులు, వృత్తి నిపుణులు బాధితులే. పోలీసుల శాఖ విశ్లేషణలో వెల్లడి. చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా సైబర్ నేరాల ఉచ్చులో చిక్కుకుంటున్నారంట. తర్వాత మంచి చదువు చెప్పిస్తాం, ప్రభుత్వ బడిలో చేర్పించండి. ఇంటింటా ప్రచారం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మంచిదండి. సో అలాంటి కార్యక్రమాలు చేయాలి ఎమ్మెల్యేలు. ఎండియు వాహనాల కొనుగోలులో భారీ కుంభకోణం. ఏప్రిల్ తర్వాత క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు. రబీలో 10 లక్షల టన్నుల ధాన్యం సేకరణ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. సో ఏప్రిల్ తర్వాత అంట
రేషన్ కార్డులు ఇప్పుడు వరకు ఉన్న ఫిజికల్ రేషన్ కార్డులు కాకుండా క్యూఆర్ కోడ్తో స్మార్ట్ రేషన్ కార్డులు వస్తాయంట మంత్రి గారు చెప్పారు. అలాగే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రేషన్ డోర్ డెలివరీ వెహికల్స్ కొన్నారు కదా, 9100 వెహికల్స్ కొన్నారు కదా, అవన్నీ కూడా వాటిలో చాలా వరకు అక్రమాలు జరిగాయి, చాలా నిధులు దుర్వినియోగం చేశారు అని చెప్పి మంత్రి గారు చెప్పారు. భారీ కుంభకోణం జరిగింది అని చెప్పారు. అది బయటకు తీస్తున్నారు మేబీ. పింఛన్ నగదుతో వెల్ఫేర్ అసిస్టెంట్ పరారీ అరెస్టు. మరోచోట సొమ్ము సంచి ఆటోలో పెట్టాక ఎక్కేలోపే వెళ్ళిపోయిందని ఉద్యోగిని ఫిర్యాదు. 2 చోట్ల కలిపి 24 లక్షలకు పైగా మాయం. ఇక ఇంజనీర్ల రిజిస్ట్రేషన్లకు ఐపెక్ స్వయంగా పింఛన్ ఇవ్వడం సంతృప్తినిస్తోంది సీఎం చంద్రబాబు. ఓకే. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో 760 కోట్లతో మౌలిక వసతులు, టెండర్లు పిలిచి పనులు పూర్తి చేయండి. పట్టణాభివృద్ధి సంస్థలకు ప్రభుత్వం ఆదేశం. లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించాలని సూచన. గతంలో జగనన్న లేఅవుట్లను వచ్చాయి కదా వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాటిని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్ టౌన్షిప్లుగా మార్చేసి పట్టణాల్లో మధ్యతరగతి వాళ్లకు అందులో ప్లాట్లు ఇస్తున్నారనమాట. సో ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లో మౌలిక సదుపాయాల కల్పనకు 760 కోట్లు అవసరమని ఇంజనీర్లు అంచనా వేశారు. రోడ్లు, కాలువలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్తు, పార్కులు వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా టౌన్షిప్ల్లో మిగిలిన ప్లాట్లు దరఖాస్తుదారులకు కేటాయించవచ్చని యోచిస్తున్నారు. సో ఇది అన్నమయ్య జిల్లా రాజంపేటలో అసంపూర్తిగా ఉన్న స్మార్ట్ టౌన్షిప్. ఇక మంగళగిరిలో పేదలకు ఇళ్ల పట్టాలు, మన ఇల్లు మన లోకేష్ పేరుతో 3000 మందికి పంపిణీ. ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక ఇళ్ల పట్టాలు, నూతన వస్త్రాలు అందజేసి గౌరవిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు మన ఇల్లు మన లోకేష్ పేరుతో పేదలకు పట్టాలు అందిస్తున్నారంటండి. అదొకటి చూడొచ్చు. తర్వాత జర్మనీ యువతపై అత్యాచారం, పర్యాటక ప్రాంతాలు చూపిస్తానంటూ కారులో తీసుకెళ్లిన దుండగుడు నిర్మానుష్య ప్రదేశంలో బెదిరించి ఆకృత్యం. హైదరాబాద్ శివారులో ఘటన. నిందితుడు అరెస్టు. నిందితుడు అస్లాం అనే యువకుడు జర్మనీ నుంచి ఒక ఇద్దరు వచ్చారంట. ఇక్కడ హైదరాబాద్లో ఒక మిత్రుడు వాళ్ళకు పరిచయం అయ్యాడు. వాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు, విదేశాల్లో చదువుకుంటున్నారు. అక్కడ పరిచయం అయ్యి ఆ జర్మనీ నుంచి ఆ ఇద్దరిని, ఒక యువకుడిని శరత్ అనే యువకుడు హైదరాబాద్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆయన కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళాడు నిన్నగాక మొన్న. ఆ టైంలో వీళ్ళిద్దరూ కూడా లోకల్లో మార్కెట్ చూద్దామని లోకల్కి వస్తే ఈ కారు ఎవరైతే అస్లాం అనేవాడు వాళ్ళని పరిచయం చేసుకొని నేను మీకు సిటీ చూపిస్తాను, సిటీ బాగుంటుందని చెప్పి వాళ్ళని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్ళి ఒకచోట ఆ యువకుడిని దించేసి వేరే పని చెప్పి ఆ యువతని నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్ళి అత్యాచారం చేశాడు అనేది వార్త రాశారు. దీనిలో మొత్తం రాశారనమాట. సో ఆ యువకుడిని కూడా ఇమీడియట్గా పోలీసులు గుర్తించారు, పట్టుకున్నారు. జర్మనీ అమ్మాయి ఈ నెల 3వ తేదీ అంటే రేపు వెళ్ళిపోతుంది కాబట్టి ఈలోగా ఆమె నుంచి తీసుకోవాల్సిన స్టేట్మెంటు, సాక్ష్యాలు, ఆధారాలు అన్నీ తీసుకుంటున్నారు. జర్మనీ నుంచి వచ్చిన వాళ్ళని హైదరాబాద్లో అత్యాచారం చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఏమవ్వాలి? ఇంకెవరైనా వస్తారా? వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు. భవ్య సంస్థకు సంచార పశు వైద్య సేవల కాంట్రాక్టు. యూనిట్ ఏర్పాటయ్యాకే రాయితీ. సంచార పశు వైద్య సేవల ద్వారా సేవలు అందించడంతో పాటు నిర్వహణ నిమిత్తం ఒక్కో వాహనానికి ప్రభుత్వం నెలకు 1,64,500 చొప్పున చెల్లించనుంది. దీనికి సంబంధించిన భవ్య అంటండి. మండలిలో మద్దతు ఇవ్వకపోతే రాజకీయ సమాధి కడతాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై జగన్ వైఖరి తేల్చి చెప్పాల్సిందే. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు మాదిగ. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై మాజీ ముఖ్యమంత్రి జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు మాదిగ డిమాండ్ చేశారు. శాసనమండలిలో వర్గీకరణ బిల్లు పెట్టకుండా ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగల పట్ల మరోసారి కుట్ర చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని జగన్ మీద ఆయన ఆరోపణ చేశారన్నమాట. డైట్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన, ఆన్లైన్లో దరఖాస్తులు. సో ఇవన్నీ ఈనాడు. ఇది కాసేపు ఈనాడు పక్కన పెడదాం, సాక్షికి వెళ్దాం. ఎంతైనా మనందరికీ ఎంతో ఇష్టమైన పత్రిక. పోలీసుపై రెడ్ బుక్ జులుం. 10 నెలల నుంచి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులు. వీరిలో నలుగురు ఐపీఎస్లు, 4 నాన్ కేడర్ ఎస్పీలు. ఊరిని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఐఏఎస్ఎల్ని, ఐపీఎస్ఎల్ని అలాగే వేధించారుగా. అప్పుడు రాయలేదా ఇటువంటి వార్తలు? అప్పుడు కూడా రాయాల్సిందిగా, అట్లీస్ట్ ఈ పక్కనే రాయాల్సింది. ఇటేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐఏఎస్ఎల్కి, ఐపీఎస్ఎల్కి పోస్టింగ్ ఇవ్వని వాళ్ళ పేర్లు, ఊర్లో డీటెయిల్స్.
ఈ పక్కనే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికి పోస్టింగ్ ఇవ్వలేదు, ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళకి ఇంకో నలుగురికి వైసీపీ హయాంలో కూడా పోస్టింగ్లు ఇవ్వలేదు, అవి కూడా రాయాల్సిందే. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏ విధంగా వేధించారు, రాత్రికి రాత్రి ఏ విధంగా అతన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తెచ్చారనేది కూడా రాయాల్సిందే. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సాక్షి వాళ్ళు ఇటువంటి వార్తలు రాసే అర్హత కోల్పోయారు. ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే చేశారు. సో అదే ఇప్పుడు కూటమి వచ్చాక కొంతమంది ఐపీఎస్లని గుర్తించి వాళ్ళు మరి వైసీపీ ఉన్నప్పుడు ఓవర్ చేశారు కాబట్టి, పరిమితికి మించారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టారు. అదనపు ఎస్పీల నుంచి సిఐల దాకా మొత్తం 191 మంది బాధితులు. మంచి అధికారులను పక్కన పెట్టి ఉన్నవారితో రెడ్ బుక్ కొట్టాలి. అయితే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే 191 మందిని పక్కన పెట్టక్కర్లేదు, మరి దానివలన పోలీస్ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు ఏదో అధికారంలో ఉన్నప్పుడు శృతి మించారు కాబట్టి ఇప్పుడు కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి అప్రాధాన్య పోస్టులు అయినా వేసేయచ్చు కదా. పూర్తిగా పక్కన పెట్టడం ఎందుకు? కొంతమందిని పక్కన పెడితే పెట్టవచ్చు, ఒక 20 మందినో 30 మందినో పెట్టవచ్చు, కానీ 191 మంది మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది ఇక్కడ. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి. యాక్షన్ తీసుకుంటారు, ఓకే, వాళ్ళు తప్పు చేశారు, దానికి వాళ్ళ మీద శిక్ష ఉంది, దాదాపుగా 10 నెలల నుంచి పోస్టింగ్ ఇవ్వలేదు, అదే శిక్ష అనుకోవచ్చు. సో ఇంకా పెద్ద శిక్ష వేయాలి అనుకుంటే కొంతమందిని పక్కన పెట్టి కొంతమందిని తీసుకుంటే మంచిదన్నమాట. లేకపోతే దీనివల్ల చూడండి, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు వాళ్ళ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. మంచి అధికారులను పక్కన పెట్టి ఉన్నవారితో రెడ్ బుక్ కొట్టర్లు, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బరితెగింపు, 4వ సింహంను నానా ఇబ్బందులు పెడుతున్న సర్కారు, 199 మంది పోలీసు అధికారులపై ప్రభుత్వం కక్ష సాధింపు, అందరూ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ పై స్థాయి అధికారులే, జీతాలు ఇవ్వకుండా సతాయింపు, కక్షపూరిత సస్పెన్షన్లో అదనం, కుట్రల పన్నే 5 ఐపీఎస్ అధికారుల సస్పెన్షను, టీడీపీ కూటమి పెద్దల పైశాచికత్వము, శాంతి భద్రతలు అస్తవ్యస్తము, ఓవైపు వేటు వేసి మరోవైపు కొత్త వేరు కావాలంటూ కేంద్రానికి లేఖలు అని ఈనాడు సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారు. ఇందులో కొంత వాస్తవం, కొంత వక్రీకరణ, కొంత అవాస్తవం ఉంది. ఏదైనా సరే నేను చెప్పేది అయితే 199 మందిని పక్కన పెట్టాకంటే అందులో మరీ ఏకపక్షంగా వైసీపీకి చేసిన వాళ్ళని ఒక 30 మందిని గుర్తించి పక్కన పెట్టి మిగిలిన వాళ్ళని కాస్త కౌన్సిలింగ్ ఇచ్చి అప్రాధాన్య పోస్టుల్లో వేస్తే మ్యాన్ పవర్ యూజ్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. 94,000 అంట సరికొత్త గరిష్టానికి చేరిన బంగారం ధర, ఒక్క రోజులో 2,500 పెరుగుదల, 1,00,000 దిశగా పయనిస్తున్న పసిడి. వద్దు అమ్మో. నేడు లోక్సభ ముందుకు వక్ఫ్ బిల్లు 8 గంటల పాటు చర్చ చేపట్టాలని బీఏసీ భేటీలో నిర్ణయం. బిల్లుపై నేడు ఓటింగ్ జరిగే అవకాశం, రేపు రాజ్యసభలో బిల్లుపై చర్చ, ఓటింగ్. బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ అంటండి. బిల్లు ఖచ్చితంగా పార్లమెంట్ ఆమోదం పొందుతుందని బీజేపీ జమ. సో వైసీపీ వాళ్ళు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేస్తారంట, టీడీపీ జనసేన వాళ్ళు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తారంట. అధైర్యపడద్దు, అండగా ఉంటాం, వచ్చే వారం స్వయంగా నేనే వస్తా. టీడీపీ ఎమ్మెల్యే బంధువుల చేతిలో హత్యకు గురైన కురుబ లింగమయ్య కుటుంబానికి మాజీ సీఎం జగన్ భరోసా. బాధిత కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన వైఎస్ఆర్సీపీ అధినేత. వచ్చే వారం అంటే అప్పటి వరకు బెంగళూరులోనే ఉంటారండి. మాకెందుకులే. ఆటిజం అర్థం చేసుకుందాం, కోపగించుకోవద్దు, వేరుగా చూడొద్దు, బుద్ధిమాంద్యత కాదు మానసిక వైకల్యం అని అనలేం. చిన్నపిల్లల్ని పీడించే తల్లిదండ్రులను వేదనకు గురి చేసే ఓ రుగ్మత. ఎందుకు వస్తుందో చెప్పలేం. ప్రత్యేకంగా మందులు లేవంటున్న నిపుణులు. ప్రతి 68 మందిలో ఒకరికి సమస్య ఉన్నట్టు గుర్తింపు. రాష్ట్రంలో 8,092 మంది బాధితుల్లో బాలురే అధికం. ఆటిజం పిల్లల్ని పీడించే తల్లిదండ్రులను వేదనకు గురి చేసే ఓ రుగ్మత. నేడు ప్రపంచ ఆటిజం అవగాహన దినం. తర్వాత ఏంటిది 2 crore బజాజ్ పల్సర్ సెలబ్రేషన్, స్పెషల్ సెలబ్రేషన్ ప్రైసెస్ ఇలాంటి వేసుకోవచ్చుగా సాక్షి అన్ని పేజీల్లో. ఎందుకు మాకు ఈ వార్తలతో తలనొప్పి? అబద్ధం కాకపోతే టారిఫ్లకు వేలయ్యే. భారత్ సహా ప్రపంచ దేశాలపై అగ్రరాజ్యం అమెరికా ప్రతీకార సుంకాల బాధలు ఈ రోజు నుంచే మొదలవబోతుంది. అవును, అమానవీయం, చట్టవిరుద్ధం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో బుల్డోజర్లతో నివాస గృహాలను కూల్చేయడం అమానవీయమని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరెక్టే. పాలిటిక్స్ నాకు ఫుల్ టైం కాదు, రాజకీయాలు తనకు ఫుల్ టైం ఉద్యోగం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. ఫుల్ టైం ఏంటంటే యోగిగా ఉండడమే తన ఫుల్ టైం అంట, పాలిటిక్స్ తన పార్ట్ టైం అంట. బాణాసంచా గోదాంలో పేలుడు. గుజరాత్లోని బనస్కాంత జిల్లాలో ఉన్న ఓ బాణాసంచా గోదాంలో పేలుడు సంభవించాయంట. నిన్న పంజాబ్ ఏకపక్షంగా కొట్టేసింది, చాలా ఈజీగా చేసేసారు. తర్వాత ఒత్తడి 9,400. వెళ్ళమ్మా. అధైర్యపడద్దు, అండగా ఉంటాం. ఓకే. నేడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో లేరండి, తాడేపల్లిలోనే ఉన్నారు. ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీ కాబోతున్నారంట. ధీర నేతలను అభినందించనున్న పార్టీ అధినేత. ఓకే.
భోజనం లేదు, పుస్తకాలు లేవు. ఇంటర్ 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం. తొలి రోజు 10% మించిన విద్యార్థులు హాజరు. వచ్చిన వారికి చాలా చోట్ల మధ్యాహ్న భోజనం కరువు. తొలి రోజే ఇస్తామన్న పుస్తకాలు కూడా ఇంకా రానేలేదని రాశారండి. సో విద్యా సంవత్సరం ప్రారంభమైంది నిన్న. సో తొలి రోజు 10% కంటే తక్కువ హాజరయ్యారు, ప్లస్ వాళ్ళకు పుస్తకాలు ఇవ్వలేదు, మధ్యాహ్న భోజనం ఇవ్వలేదు అని చెప్పి రాశారు. ఒక మంచి వార్త రాశారు. ప్రభుత్వం చూసుకోవాలి ఇటువంటి విషయాల్లో. ఇక భార్గవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు. సజ్జల భార్గవరెడ్డి, ఆయనకి సజ్జల భార్గవరెడ్డికి సీమరాజా ఏదో పేరు పెట్టాడండి, వెరైటీగా అంటాడు. ఆ పేర్లన్నీ ఏంటో, టీడీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళకి టీడీపీ వాళ్ళు వెరైటీ పేర్లు పెట్టారు. నిన్న వైసీపీ సోషల్ మీడియాలో ఇది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని, ఈ ముగ్గురిని ఉద్దేశించి వైసీపీ సోషల్ మీడియాలో ఏదో ఫోటోలు వేశారు వెరైటీగా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వైసీపీ సోషల్ మీడియాలో నిన్న వేసిన ఈ పోస్టింగ్లు ఎంతవరకు కరెక్ట్ అంటారు? ట్విట్టర్లో వేశారు, మరి ఫేస్బుక్లో ఉన్నాయో లేదో తెలియదు. ఏంటి ఇది ఇంకా వైసీపీలో ఉన్నారా? చూపుడు గారు ఇంకా పార్టీ మారలేదా? వైసీపీలోనే ఉన్నారంటే. దీనిలో లేవండి, ట్విట్టర్లో వేశారు. మేబీ ఆ ఫోటోలు చాలామంది చూసే ఉంటారు. సరే, సాక్షి పక్కన పెట్టేద్దాం. బాయ్ 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 చెప్పాల్సి వస్తుంది. నేనైతే గుడ్ బై చెప్పాలని కోరుకుంటున్నా. ఇక మే నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు ఓకే, మినహాయింపులు లేవు. ప్రతీకార సుంకాలకు వేలైంది, అన్ని దేశాలపైన విధిస్తాం. అధ్యక్షుడు ట్రంప్ దీనిపై నేడు ఒక ప్రకటన చేస్తారు. మా వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ 100% సుంకాలు. కెనడా, జపాన్, EU దేశాలు భారీగా విధిస్తున్నాయి. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ. నా వ్యూహం సరైనదే, EU సుంకాన్ని 2.5% తగ్గించింది. భారత్ కూడా సిద్ధమైంది, మరిన్ని దేశాలు అదే దారిలో. ట్రంప్. చిన్న కాంట్రాక్టర్లకు చిల్లు, ఐప్యాక్ పనులకు మాత్రం బిల్లులు. ఐప్యాక్ వాళ్ళు చెప్పిన పనులకు బిల్లు ఇచ్చారు, చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వాల. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా సకాలంలో ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు. మేస్త్రిగా మారిన కాంట్రాక్టర్ 2014-19 మధ్య పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఒక కాంట్రాక్టరు చిన్న పనులు చేశారు. ఆయనకు రావాల్సిన బిల్లులు మొత్తం 30 లక్షలు. దీనికోసం అధికారులు, రాజకీయ నాయకులు చుట్టూ కాళ్ళలుగా తిరిగారు. జగన్ సర్కారు పట్టించుకోలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆయనకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చినా పైసా విడుదల కాలేదు. ఆయనకు 2 కూతుళ్ళు, స్థాయికి మించిన అప్పుల్లో మునిగిపోయాడు. కుటుంబాన్ని పోషించడం కోసం ఇప్పుడు తాపి మేస్తరుగా పనులకు వెళ్తున్నాడంట. అలా చాలామంది ఉన్నారు. పనులు చేసి బిల్లులు రాక అప్పులు పాలైన వాళ్ళు. కొంతమంది అయితే చనిపోయారు, కొంతమంది ఊర్లో వదిలేసి పారిపోయారు, కొంతమంది ఏమో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎన్నికల ముందు ఐప్యాక్ సూచనతో పనులు, నేడు రాజకీయ ఒత్తిళ్లతో వాటికి చెల్లింపులు. సర్కారు మారిన పాత కాంట్రాక్టర్లకు కష్టాలే. 2014-19లో చేసిన బిల్లులు ఇప్పటికీ పెండింగ్. ఇప్పుడు గుంతలు పూడ్చిన తమ్ముళ్లకు బిల్లులు లేవు. కోటిలోపు బకాయిల చెల్లింపు ఉత్తిదేనా? 1200 కోట్లలో సగం జగన్ హయాం పనులకే. సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకే బిల్లులు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు బిల్లులు ఇవ్వట్లేదు అని ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఇంపార్టెంట్ వార్త రాశారండి. అంటే వైసీపీ వాళ్ళకే సహకరిస్తున్నారు ఇండైరెక్ట్గా అనేది వీళ్ళు రాసిన ఉద్దేశం అన్నమాట. వివేక హత్య కేసు విచారణలో ఏం జరుగుతోంది? ఆపేశారుగా, దాదాపుగా 2 ఏళ్ళు అవుతోంది. విచారణ ఆపేశారు. 2023 నవంబర్ నుంచో డిసెంబర్ నుంచో విచారణ ఆపేశారు. ఫైళ్ళు ముందుకు కదలట్లా, సిబిఐ వాళ్ళు రావట్లా. ఒక పెద్ద వికెట్ని అరెస్ట్ చేయాల్సి ఉంది, ఆ పెద్ద వికెట్ జోలికి వెళ్ళట్లా. అందుకే నిన్న సుప్రీంకోర్టు గట్టిగా పట్టుకుంది. ఫైళ్ళు తెరవడానికి ఇంకా ఎన్నేళ్ళు. సిబిఐని ప్రశ్నించిన తెలంగాణ హైకోర్టు 19 నెలలుగా ఒకే దశలో కేసు విచారణ, ముందుకు కదలడం లేదని వ్యాఖ్య, పిటిషన్లపై 16న పూర్తిస్థాయి వాదనలు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఏం జరుగుతోందని తెలంగాణ హైకోర్టు సిబిఐని ప్రశ్నించింది. గత 19 నెలలుగా సిబిఐ కోర్టులో విచారణ ఒకే దశలో ఉందని, ముందుకు కదలడం లేదని వ్యాఖ్యానించింది. కరెక్ట్. వక్ఫ్పై డి అంటే డి. నేడే లోక్సభలో బిల్లు చర్చకు 8 గంటల కేటాయింపు. బీఏసీ నుంచి ప్రతిపక్షాలు వాకౌట్. మైనార్టీల అనవసర భయాలు సృష్టిస్తున్నారన్న మంచి రిజుజు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమని సభలోనే చెబుతా ఓవైసీ. ఓకే. ఆ అధికారి అహంకారం ఖరీదు 11 కోట్లు. టోల్ రుసుము పెంచడంలో నిర్లక్ష్యం. ఆర్ఎండ్బి కాంట్రాక్టర్తో దురుసు ధోరణి. నిబంధనలతో కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్.
కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు గెలుపు, అన్ని కోర్టుల్లోనూ ఓడిన అధికారి వాదన. 8.94 కోట్లు చెల్లించాలన్న కోర్టు ఈ నెల 15 వరకు గడువు, లేకపోతే అతిథి గృహం అమ్మివ్వాలని ఆదేశం. ఒక ప్రభుత్వ అధికారి అహంకారం, కాంట్రాక్టర్ సకాలంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోవడంతో ఆయన కోర్టుకు వెళ్ళి తనకు రావాల్సింది ముక్కుపిండి వసూలు చేసుకొని ప్రభుత్వానికి 11 కోట్లు నష్టం అన్నమాట. రోడ్లు భవనాల శాఖలో ఓ అధికారి చూపించిన అహంకారం ఏకంగా 11 కోట్లకు ఎసరు పెట్టింది. ఓ కాంట్రాక్టర్తో లడాయి పెట్టుకుని టోల్ ఫీజు రుసుము పెంచడంలో చూపిన నిర్లక్ష్యం కోర్టు మెట్లు ఎక్కే వరకు సాగింది. ప్రతి స్థాయిలోనూ సదరు అధికారి వాదన వీగిపోయి సర్కారు భారీ మూల్యం చెల్లించే వరకు తెచ్చింది. ఈ నెల 15 నాటికి కాంట్రాక్టర్కు 2,06,00,000 కోర్టు ఖర్చులతో సహా 8.94 కోట్లు మొత్తం చెల్లించాలని కోర్టు తీర్పు చెప్పింది. సొమ్ములు చెల్లించకపోతే అతిథి గృహాన్ని విక్రయించైనా ఇవ్వాలని తెగేసి చెప్పింది. సో కొంతమంది అధికారులు నిజంగా మనం ఎప్పుడు పొలిటీషియన్స్ గురించే చెప్పుకుంటాం, అంతకన్నా ఎక్కువ అధికారుల్లో తప్పులు జరుగుతున్నాయి. కాకపోతే అవి బయటికి చెప్పలేం, ఎందుకంటే అధికారులు 30 ఏళ్ల పాటు ఉంటారు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, అసలు సెక్రటేరియట్లోనే కొంతమంది అధికారులు దారి తప్పుతున్నారు. చాలామంది ఉన్నారు, సమయం వచ్చినప్పుడు చెప్పుకుందాం. నిత్యానంద సజీవ సమాధి, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణత్యాగం. మేనల్లుడు సుందరేశ్వరన్ ప్రకటన, విషాదంలో మునిగిపోయిన భక్తగణం. ఆ 4,000 కోట్ల ఆస్తులు ఎవరి సొంతం? నిత్యానంద స్వామి అంట సజీవ సమాధి చేసుకున్నారంటండి. నేడు సిబిజీ ప్లాంట్కు భూమి పూజ, బర్డ్ ఫ్లూతో 2 ఏళ్ల చిన్నారి మృతి, నర్సరావుపేటలో నిర్ధారణ, బుల్రోజర్ న్యాయం అమానవీయం, నిలువ నీడ ప్రాథమిక హక్కులో భాగం యూపీ సర్కారుకు సంబంధించి. ఇక విచారణకు హాజరవ్వాల్సిందే. రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతికి సుప్రీం ఆదేశం. 900 ఔషధాల ధరల పెంపు, ఫార్మా కంపెనీలకు ఎన్పీపీఏ అనుమతి. జాబితాలో గుండె జబ్బులు, మధుమేహం, ఇన్ఫెక్షన్లకు చికిత్స అందించే మందులు. 900 రకాల మందులు భారతదేశంలో ధరలు పెరగబోతున్నాయి భారీగా. భూకంపాలను ముందే పసిగట్టేస్తాం. మయన్మార్ భూకంపం గురించి ముందే చెప్పాం. ముందస్తు గుర్తింపునకు ప్రత్యేక అల్గారిథము. త్వరలో ధర్మశాల, తైవాంగ్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం. ఆంధ్రజ్యోతికి యువ ఇంజనీర్ శివ ఇంటర్వ్యూ. త్వరలో ధర్మశాల, తవాంగ్లో భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందంట యువ ఇంజనీర్ చెప్తున్నాడు శివ అనేవి. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతిలో అంశాలు. సో ఆంధ్రప్రభకు వెళ్తే ట్రంప్ సుంకాలు కొరడ నేటి నుంచి అనేది ఇచ్చారు. తర్వాత మెగా డిఎస్సి, తర్వాత సహకార సంఘాల్లో అక్రమాలకు చెక్, ఆన్లైన్ లావాదేవీలు ప్రారంభం, అవినీతికి తావు లేకుండా సరికొత్త విధానం, చేతివాటానికి డిజిటలైజేషన్ తాళాలు. రాష్ట్ర వ్యాప్తంగా 2037 సహకార సంఘాలు కంప్యూటరీకరణ. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని సహకార సంఘాల్లో ఉన్న వాళ్ళకి అవినీతి చేయడం అలవాటు అయిపోయింది. వాళ్ళ నుంచి తప్పించుకోవడం కష్టం. రికార్డులు కూడా వాళ్ళకు అనుకూలమైనవి ఆన్లైన్ చేస్తారు, మిగిలిన వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఇక రిలయన్స్ సిబిజీ అది చెప్పుకున్నాం. చల్లటి కబురు, 3 రోజులు మోస్తారు వర్షాలు, తగ్గనున్న ఉష్ణోగ్రతలు అంటే. 5 ఏళ్ల విద్యుత్ ప్రణాళిక, విజయవాడ గుంటూరుకు పవర్ మాస్టర్ ప్లాను. వేసవిలో కరెంటు కోతలు ఉండవు, నిరంతర సరఫరాకు సరిపడా విద్యుత్ నిల్వలు. ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలకు 4 లక్షల స్మార్ట్ మీటర్ల ఏర్పాటు. వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించం. లో వోల్టేజ్ హెచ్చుతగ్గుల నివారణ, గ్రిడ్ల విభజన. ఏఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి నివేదిక. ఆంధ్రప్రభతో సీఎండి ఏకేవి భాస్కర్. సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ దానికి సంబంధించి ఆయన సీఎండి ఆంధ్రప్రభకి ఇంటర్వ్యూ ఇచ్చారు. సెంట్రల్ పవర్ సీఎండి. వృత్తి పన్ను ఇక పక్క వసూలు బాధ్యత వాణిజ్య పన్నుల శాఖ వారికి. ఓకే. ప్రధాని రేసులో లేను, నాకు రాజకీయాలు ఫుల్ టైం కాదు. లేరు ప్రధాని రేసులో మీరు ఎప్పుడు లేరంటే లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఉత్తరప్రదేశ్లో ఎక్కువ సీట్లు ఓడిపోయారు కదా, అక్కడతో మీరు ప్రధాని రేసులో మీరు లేనట్టే. అండ్ అమిత్ షాతో మీకున్న గొడవ కూడా ప్రధాని రేసులో మీకు లేనట్టే. ఇంకా అంతకుమించి మనం చెప్పుకోకూడదు. ఇంకా సో ఈనాడులో ఇప్పుడు లోపల పేజీల్లో కొన్ని అంశాలు చూద్దామండి. నేషనల్ ఆవిరవుతున్న ఆశలంట. మయన్మార్లో 2,719కి చేరిన భూకంప మృతులు. 2,000కు పైగా అనుకుంటే ఇప్పుడు 2,719. ఇంకా శిథిలాల్లో ఎవరున్నారో తెలియదు, శిథిలాలు తీస్తూనే ఉన్నారు. నెలాఖరులోగా భాజపా కొత్త సారథి. భాజపా నూతన సారథి ఎన్నికకు కాషాయదళం మమ్మరు కసరత్తు చేస్తుంది. ఇప్పటికే పలు కారణాలతో ఎన్నిక ఆలస్యం కావడంతో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు కేంద్రంలో బీజేపీకి. వచ్చే మార్చి కల్లా నక్సలిజం నిర్మూలన ఎక్స్ వేదికగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. అందులో పిల్లలు ఉన్నారంట, చూసుకోండి. చిన్నపిల్లలు కూడా నక్సలిజంలోకి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా 13,000 చదరపు కిలోమీటర్ల అటవీ భూముల ఆక్రమణ. ఏపీలో 133.18 చదరపు కిలోమీటర్లు ఆక్రమణ. ఇంకా వివరాలు అందజేయని తెలంగాణ. ఎన్జీటీకి సమర్పించిన నివేదికలో కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి. ప్రార్థనా స్థలాల చట్టంపై
విచారణకు నిరాకరించిన సుప్రీంకోర్టు. సబర్మతి ఆధునీకరణ ప్రాజెక్టు తుషార్ గాంధీ పిటిషన్ కొత్తివేట. గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం ఆధునీకరణ ప్రాజెక్టును సవాల్ చేస్తూ మహాత్మా గాంధీ ముని మనవడు తుషార్ గాంధీ దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. గాజాలో 15 మంది వైద్య సిబ్బంది కాల్చివేత, అంబులెన్స్తో సహా పూర్తి చేసిన ఇజ్రాయెల్ సైన్యం. ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఇంకా వ్యతిరేకిస్తూ పోతే దేశాభివృద్ధి ఎలా? సౌర విద్యుత్ ప్రాజెక్టును నిలువరించాలనే ఎన్జీఓకు సుప్రీంకోర్టు చివాట్లు. కూల్చివేతల అమానవీయం, బాధితులకు 10 లక్షల చొప్పున చెల్లించండి. యూపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశం. ఇళ్ల కూల్చివేతల అంశమై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంట. ఈ పేజీ అయిపోయిందిగా. ఈ పేజ్ చూస్తే అమిత్ షాతో ఎంపీ సానా సతీష్ భేటీ. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ భేటీ అయ్యారు. తర్వాత 56.25 కోట్లతో పశువులకు 12,500 నీటి తొట్టుల నిర్మాణం. అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశం. మంచిది. వేసవి కాలంలో నీటి తొట్టులు నిర్మించి అందులో నీళ్లు నింపితే మూగజీవాలు అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతాయి. అది చాలా మంచి ప్రాజెక్ట్ అది. కళాశాల బస్సు అపహరించి ఆటోను ఢీకొట్టి 5గురిని గాయపరిచిన వ్యక్తి క్షతగాత్రుల్లో బాలుడి పరిస్థితి విషమం. వద్దని వారిస్తున్న పాస్టర్ ఆగలేదు. కేసర టోల్ ప్లాజా వద్ద ప్రమాదానికి గురైన ప్రవీణ్, ప్రాథమిక చికిత్స చేసిన సిబ్బంది. తాజాగా వెలుగులోకి వచ్చిన సీసీ కెమెరా దృశ్యాలు. ఎన్ని సీసీ కెమెరా ఫుటేజ్లు వస్తున్నాయి, ఎన్ని ప్రూఫ్లు వస్తుంటే ఇంకా ఇప్పటికి కొంతమంది వితండవాదం చేస్తున్నారు. ఆయన పాస్టర్ ప్రవీణ్ కాదు, అది మార్ఫింగ్ చేశారు, ఆ బండి అతంది కాదు, అది రకరకాల వితండవాదం చేస్తున్నారు. అటువంటి వాళ్ళని ఏమీ చేయలేం, వదిలేయడమే. సమాజంలో అటువంటి వాళ్ళు ఉన్నారు. అది మన సమాజం చేసుకున్న, అంటే నా నోటి నుంచి రాకూడదులే కానీ. సో ఇన్ని ప్రూఫ్స్ వస్తున్నా సరే పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో ఇంకా కొంతమంది వితండవాదం చేస్తున్నారు, కళ్ళు మూసుకుపోయి వాదిస్తున్నారు. సో అటువంటి వాళ్ళని ఏమీ చేయలేం. అటువంటి వాళ్ళతో వాదనే పెట్టుకోకూడదు, అటువంటి వాదననే పరిగణలోకి తీసుకోకూడదు. అసలు పాస్టర్ ప్రవీణ్ విషయంలో ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు వస్తున్నాయి, ఎన్ని ప్రూఫ్లు వస్తున్నాయి, అయినా సరే దాని విషయంలో ఏవేవో మాట్లాడుతున్నారు కొంతమంది. కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి కేసు దర్యాప్తు, తప్పుడు ప్రచారాలపై కేసులు నమోదు. ఓకే, ప్రవీణ్ మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి. రాజమహేంద్రవరంలో క్రైస్తవులు భారీ ర్యాలీ. ఏంటండి ఇంకా ర్యాలీలు ఏంటండి? అక్కడ ర్యాలీ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోలు చూడండి. ఏంటో కులాలు మతాలు సమాజంలో ఉండటం వలన ఇటువంటి పనికిమాలిన వ్యవహారాలు తప్ప ఇంకేం ఉండదు. సరే, ఓవరాల్గా ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న అంశాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.